అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు కెనడా దేశంలో రాజధాని ఒటావాలో ఉన్నాను. ఇవాళ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నా. కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి అసలు చాలా కష్టమయ్యేలాగా ఉంది. ఎన్ని ప్రదేశాలు ఇవాళ నేను చూడబోతాను. ఆపకుండా వాన పడుతూనే ఉంది. నిన్న రాత్రి నుండి చూడొచ్చు, దంచుతుంది. బయట అసలు అడుగు పెట్టడం చాలా కష్టమే. కానీ తప్పదు, ఎందుకంటే రాజధానిలో నేను ఒకరోజే ఉంటున్నాను. ఒకరోజు చాలు, ఈజీగా కవర్ చేసేయచ్చు. మెయిన్ అంతా మనకి టొరంటోలో అట్లాగే మాంట్రియల్ దగ్గరే చాలా హ్యాపెనింగ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పటిదాకా కొంచెం సన్న తుప్పర పడిందని అనుకున్నాను, ఇప్పుడు ఇంకా పెరిగింది. చూడండి, సాయంత్రం 6 వరకు వాన పడుతూనే ఉంటుందంట. ఎంత చేంజ్ చూసారా? లాస్ట్ వీడియోలో ఏమో ఎండ వచ్చింది, ఇప్పుడేమో వాన పడుతుంది. ఎప్పటికప్పుడు వెదర్ చేంజ్ అవుతూనే ఉంటుందంట. ఇక్కడ సోమవారం రోజు గార్బేజ్ ట్రక్ ఇలా వస్తుందంట. ఇలా కలెక్ట్ చేసుకుని ఇంటి దగ్గర నుండి తీసుకుని వెళ్తుంది. మండే టైంలో అలా బయట పెట్టేస్తారు బాస్కెట్స్. చూడండి, బ్లాక్ అండ్ గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇంటి ముందు. మనం ఇప్పుడు ఒంటారియో ప్రావిన్స్లో ఉన్నాం. ఇక్కడే ఉంటుంది రాజధాని ఒటావా. ఈ బ్యాక్ సైడ్లో ఒక షాప్ ఉంది. ఇప్పుడు మనం కాఫీ తాగాలన్నా టీ తాగాలన్నా ఎలా బడ్డీ కొట్టుకు వెళ్తామో సేమ్ ఇక్కడ వాళ్ళు కూడా కెనడా వాళ్ళకి ఇది చాలా ఇష్టం అంట. టిమ్ హార్టన్స్ అని చెప్పి 1964 నుండి ఇది స్టార్ట్ చేశారు. చాలా ఫేమస్ అయిపోయిందంట. లోపలికి వెళ్ళి మనం ట్రై చేద్దాం. ఇక్కడ బస్సెస్ ట్రాన్స్పోర్ట్ కూడా చూడండి ఎలా ఉన్నాయో. కరెక్ట్గా బస్ స్టాప్లోనే ఆపుతారు, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆపరు. అది లాంగ్ బస్సెస్. ఈ లాంగ్ బస్సెస్ ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా వరకు ఎప్పుడో వచ్చేసినాయి. అలాంటివి నేను మొదట చెన్నైలో చూశాను. ఇక్కడ టిమ్ హోటల్స్లో కాఫీ, డోనట్స్, శాండ్విచెస్ ఇట్లా చాలా వరకు దొరుకుతున్నాయి. ఎంత ప్రత్యేకంగా ఈ కాఫీ షాప్ని మనం చెప్పుకోవడానికి కారణం, అప్పట్లో చాలా ఫేమస్ హాకీ ప్లేయర్ ఉండేవారు 1964కి ముందు. తన పేరే టిమ్ హార్టన్స్. తను తన ఫ్రెండ్ స్టార్ట్ చేశారంట ఈ బిజినెస్ అనేది ఉండాలి, ఏదో ఒకటి సోర్స్ అని చెప్పి. చాలా బాగా సక్సెస్ అయింది. 1967లో తన ఫ్రెండ్ తప్పుకున్నారు, తను ఒక్కడే దీన్ని రన్ చేశాడు. పాపం కరెక్ట్గా ఈ షాప్ స్టార్ట్ చేసిన 10 ఇయర్స్కే తను కార్ యాక్సిడెంట్లో మరణించాడు. టిమ్ హార్టన్స్ 1974లో. బట్ చాలా ఫేమస్ ఇది. లోపలికి వెళ్ళి మనం ఫ్రెంచ్ వెనీలా కాఫీ ట్రై చేద్దాం. అది ఇక్కడ భలే ఉంటుందంట. నేను ఎప్పుడు ట్రై చేయలేదు అలాంటి కాఫీని. లోపలికి రాగానే ఫుడ్ ఐటమ్స్ అంతా ఎంత చక్కగా ఆర్గనైజ్గా పెట్టుకున్నారో చూడండి. ఒక్కొక్కటి ట్రేలో మనకి డిస్ప్లే కనపడేలాగా చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇక్కడ రకరకాల ఫ్లేవర్స్ డోనట్స్ ఉన్నాయి, బ్యాగల్స్ ఉన్నాయి, అలాగే కొన్ని కూల్ డ్రింక్స్, కప్ కేక్స్. అవి చూడండి కింద సేమ్ మన పునుగుల్లాగా ఉన్నాయి. హనీ డిప్ అని పిలుస్తారంట. బ్లూబెర్రీ చీజ్ కేక్, ఓల్డ్ ఫ్యాషన్ ప్లెయిన్ అని ఉంది. కొన్ని కుకీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడే మనం తీసుకున్న ఫుడ్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ ఫ్రెంచ్ వెనీలా ఎలా ఉంటుందో టేస్ట్ ట్రై చేద్దాం. కాఫీ నాకు మా అమ్మ పెడితే తప్ప ఇంకా ఎక్కడ తాగను, అది కూడా రేరు. ఒకప్పుడు బీభత్సంగా ప్రతిరోజు తాగేవాడిని, మానేశాను. బాబా, నోట్లో సిప్పు పడంగానే భలే టేస్ట్ వచ్చింది. నిజంగా వర్త్. మిస్ చేయబాకండి ఎవరైనా సరే. ఫ్రెంచ్ వెనీలా టిమ్ హోటల్స్లోనే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది అసలు. అలాగే ఒక ర్యాప్ కూడా తీసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం. చూస్తానికి సేమ్ షవర్మా లాగా ఉంది. దీన్ని ఫార్మర్స్ ర్యాప్ అని పిలుస్తారంట. రైతులు వచ్చి తింటారేమో మరి, పొద్దున్నే వెళ్ళేటప్పుడు అలా వచ్చిందేమో పేరు. విచిత్రంగా ఉంది. లోపల ఎగ్ కూడా ఉంది, బాగుంది. అలాగే బ్యాక్ సైడ్ పనిచేసే వాళ్ళు నేను గమనించాను, చాలా వరకు భారతీయులే ఉన్నారు అందరూ స్టాఫ్ ఇక్కడ. వీటిని ఎగ్ బైట్స్ అని పిలుస్తారంట. చూడొచ్చు, ఎగ్తో పాటు స్పినాచ్ని కూడా మిక్స్ చేసి కుక్ చేశారు. ఇక్కడ షాపింగ్ మాల్ ఉండే ఏరియాకి వచ్చాం. ట్యాంగర్ అవుట్లెట్స్ అని పిలుస్తారు. చాలా రకాల షాప్స్, అన్ని కంపెనీస్ ఇక్కడ ఉంటాయి. మెయిన్గా షర్ట్స్ తీసుకుందామని వచ్చాను. టీ షర్ట్స్ తీసుకుంటాను, చూద్దాం. ఇక్కడ అమెరికన్ ఈగల్ దగ్గరలో ఉందంట, కొంచెం బడ్జెట్లో వస్తాయంట టీ షర్ట్స్. టీ షర్ట్స్ వేసుకోమని మీరు కూడా అంటున్నారు కదా, షర్ట్స్ కొన్నాళ్ళు ఆపి అదే ట్రై చేస్తాను ఇప్పుడు. మా తెప్పలు చూడండి, వానలో కూడా ఎట్లా కష్టపడి తిరుగుతూ ఉన్నాము. మీకు గుర్తుందా, కరెక్ట్గా సంవత్సరం క్రితం మనం ఒక న్యూస్ చూసాం. కెనడాలో కరెక్ట్గా నేను ఇప్పుడున్న రాజధాని ఒటావాలో ఒక శ్రీలంకన్ ఫ్యామిలీని దారుణంగా చంపిన ఒక సైకోగాడు, 19 ఏళ్ళ స్టూడెంట్.
వాడు స్కూల్ డ్రాప్ అవుట్ అయ్యి కొంచెం మెంటల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఒక ఫ్యామిలీ ఇక్కడ వాడికి ఆశ్రయం ఇచ్చారు, రెంట్కి ఇచ్చినట్టున్నారు వాళ్ళ హోమ్లో. మరి ఏం చేయిందో ఏంటో కానీ వాడికి ఆడు చేస్తే ఆడు చావక వాడు చంపకుండా ఈ ఫ్యామిలీని అందరినీ పొడిచి చంపేశాడు దారుణంగా. పిల్లల వయసు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. 7, 4, 2 months ఓల్డ్. ఆ శ్రీలంకన్ ఫ్యామిలీకి 4 పిల్లలు. వాళ్ళ మదర్ ఏజ్ వచ్చేమో 35, ఆవిడని చంపేశారు. వాళ్ళ ఫాదర్ని కూడా స్టాప్ చేశాడు, కానీ ఆయన మట్టికి బతికి ఉన్నాడు. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అంట. మొత్తం 6 చనిపోయారు, ఒకళ్ళు బతికారు. వీడిని తీసుకెళ్ళి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అది ఇలాంటి సైకోగాళ్ళని అసలు మెంటల్ టార్చర్ పెట్టి చంపాలి, ఊరినే వీళ్ళకి జైల్లో పెట్టి మేపకూడదు. చాలా బాధ వేసింది అసలు ఈ స్టోరీ విన్నప్పుడు. నాకు అప్పుడు బాగా గుర్తు కూడా, నేను చదివాను. దీన్ని బట్టి అసలు ఏమర్థం అవుతుంది చూడండి, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది అర్థం కావట్ల. జీవితంలో మన పక్కన ఉండే వాళ్ళే మనల్ని బ్యాక్ స్టాప్ చేయటం వల్ల ఒక్కోసారి మన కళ్ళ ముందు మంచున్నా కూడా నమ్మలేని పరిస్థితి అయిపోయింది. అది దాంట్లో నేను కూడా ఒకటి ఉదాహరణ. ఒకప్పుడు ఓపెన్ మైండెడ్గా చాలా వరకు అందరితో మాట్లాడేవాడిని, ఇప్పుడు జీరో. ఈ యూట్యూబర్స్తో కానీ ఎవరైనా సరే మంచో చెడో, ఇంతకుముందు నేను మాట్లాడే మంచి వ్యక్తులతో కూడా దానివల్ల దూరం అయిపోవాల్సి వచ్చిందనిపించింది. వీళ్ళ షాప్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇలా 1 ఫ్లోర్ 2 ఫ్లోర్లే ఉంటాయి అనుకుంటా. భలే పెద్ద ల్యాండ్ తీసుకుని ఆ ల్యాండ్లో ఇలాగ కడతారు, అన్నీ ఒకే చాట ఉండడం. ఇలాంటిది నేను సేమ్ లాస్ వేగస్లో చూశాను. సేమ్ అలాగే ఉంది ఇక్కడ నడిచి తిరుగుతున్నప్పుడు. మీకు గుర్తుండి ఉండాలి. షోరూమ్ నుండి బయటకు వచ్చేసాను. ఇప్పుడే 4 టీ-షర్ట్స్ తీసుకున్నాను. నాకు $60 పడింది, కెనడియన్ డాలర్స్. అంటే మన డబ్బుల్లో ఒక 3,500 రూపాయలు అలాగా అనుకోండి. $1 వచ్చి 63 రూపాయల లెక్కన క్యాలిక్యులేట్ చేయాలి మనం. చాలా తక్కువకే వచ్చినాయి ఆఫర్లో. ఇదే మనం ఇండియాలో కొనాలంటే సేమ్ బ్రాండ్ చాలా కాస్ట్లీ ఉంటాయంట. ఒక్కొక్క టీ-షర్టే 4,000 రూపీస్ 5,000 రూపీస్ వరకు ఉంటుందంట. నాతో ఇవాళ మన మిత్రుడు కూడా ఉన్నారు, ప్రసాద్ బ్రో తీసుకెళ్ళి నన్ను చక్కగా అది టేస్ట్ చేయించారు. భలే ఉంది బ్రో, రియల్లీ ఆ కాఫీ మట్టి చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇవాళ ఇద్దరం కలిసి అందమైన బ్యూటిఫుల్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఒకప్పుడు మనం చెప్పుకున్నట్లుగానే ఈ దేశంలో ఇండిజినస్ పీపుల్ ఉండేవారు, అంటే ట్రైబల్ పీపుల్, రెడ్ ఇండియన్స్ అలా చెప్పుకుంటూ పోతే 6,500 సంవత్సరాల నుండి ఈ ప్రదేశంలో నివసిస్తున్నట్లు చెప్తున్నారు. కరెక్ట్గా 1600 సంవత్సరం నుండి ఇక్కడ ఈ యూరోపియన్స్ రావటం మొదలుపెట్టారు. ఇప్పుడు మనం చూసుకుంటున్న సిటీ ఎంత చేంజ్ అయిపోయిందో చూడండి. ఒకప్పుడు ఇక్కడ గూడాలు ఉండి నివసించేవారు ట్రైబల్ పీపుల్. వాళ్ళని అల్గోన్ క్విన్ అని పిలిచేవారు ఆ ట్రైబల్ పీపుల్ని. ఆ పేరు వినగానే మన మిత్రుడు ఇప్పుడే చెప్పారు, అల్గోన్ క్వీన్ అనే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయంట. ఆ నేమ్ మీద మన భారతీయులు కూడా ఇక్కడికి కెనడా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఆ యూనివర్సిటీలో చదువుతారు. ఇలాగ బ్యాక్ సైడ్ కూడా చూడండి అందమైన గార్డెన్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా వరకు హిస్టారికల్ బిల్డింగ్స్. ఎటు చూసినా చూడండి ఎంత ఓల్డ్గా ఉన్నాయో, రాళ్లతో కట్టినవి, 150 సంవత్సరాల క్రితం కట్టినవి. లాస్ట్లోనే మనకి పార్లమెంట్ కూడా ఉంది, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు నా బ్యాక్ సైడ్లో ఉంది. 1875లో ఇక్కడ సుప్రీం కోర్టు నిర్మించారు రాజధానిలో. చూడండి ఎలా ఉందో. 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం వల్ల అక్కడ పైన 150 years అని రాసి ఉంది. అన్ని బిల్డింగ్స్ ఐటీ కంపెనీస్, మన భారతీయులు కూడా చాలామంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఐటీ కంపెనీస్లో. ఇక్కడ చూడొచ్చు మరొక కట్టడం ఉంది. ఈ కార్నర్లో ఎప్పుడో 150 సంవత్సరాల క్రితమే నిర్మించిన చర్చ్ కూడా ఉంది. బాగుంది భలే. ఇలాగా ఒక టవర్ లాగా ఉండటం పైన. ఒకప్పుడు కెనడా అనేది బ్రిటన్ వాళ్ళ రూలింగ్లో ఉండేది. 1937లో నిర్మించిన బ్యాంక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు మెయిన్గా వాటి మీద వాళ్ళు చెక్కిన ఆ రాతితో పలకల బొమ్మలు ఉన్నాయి చూడండి, భలే అనిపిస్తుంది అసలు. అవి మటుకి చాలా గొప్ప హిస్టరీ ఉంది. ఇందాక చెప్పుకున్న బ్యాంక్ చాలా ఓల్డ్ అని చెప్పుకున్నాం కదా, దాని చుట్టూతా అందమైన గ్లాస్తో చాలా బిల్డింగ్స్ కట్టారు. దీన్ని బ్యాంక్ ఆఫ్ కెనడా మ్యూజియం కూడా పిలుస్తారు ఈ లొకేషన్ని. అంటే అప్పట్లో ఎలాగ ట్రాన్సాక్షన్స్ కానీ అవన్నీ లోపల బ్యాంక్ లోపల ఎలా జరిగేది ఆ విషయాలన్నీ తెలియజేస్తారనుకుంటా. ఇక్కడ ట్రైబల్ పీపుల్ దగ్గర నుండి వీళ్ళు చాలా వరకు యూరోపియన్స్ ఈ దేశాన్ని టేక్ ఓవర్ చేశారు కదా అప్పట్లో. తర్వాత కాలనైజ్ చేయడం స్టార్ట్ చేశారు ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు. తర్వాత 1867లో వీళ్ళకి సెల్ఫ్ గవర్నింగ్ చేసుకునేలాగా
ఒక రైట్స్ వచ్చినాయి ఇక్కడ పీపుల్కి. కానీ బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉండేది. ఫారిన్ పాలసీ కానీ కాన్స్టిట్యూషనల్ చేంజెస్ కానీ బ్రిటిష్ వాళ్ళే చేసేవారు. ఆ తర్వాత 1931 సంవత్సరంలో కెనడా ఫుల్గా గెయిన్ చేసింది కంట్రోల్. అంటే ఇక బ్రిటిష్ వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ ఎలాంటిది లేకుండా ఈ దేశం మీద. రాజధాని డౌన్ టౌన్లో ఉన్నాను, ఒక హిస్టారికల్ ప్లేస్లో. ఇక్కడ ఇది పార్లమెంట్ చూడండి. కానీ ఈ పార్లమెంట్ కన్నా ముందు మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ ఒక ఎటర్నల్ ఫైర్ అనేది ఉంటుంది. ఎప్పుడు రాత్రి పగలు 365 రోజులు వెలుగుతూ ఉంటుంది. అది జనవరి 1వ తారీఖు 1967 సంవత్సరంలో దీన్ని నిర్మించారు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు వీళ్ళ ఇండిపెండెన్స్ బ్రిటన్ వాళ్ళ దగ్గర నుండి. ఈ ఫైర్ అనేది యూనిటీ మరియు హిస్టరీ అలాగే హోప్ని సూచిస్తుందని చెప్తారు. లోపల నుండి ఒక వాటర్ ఫౌంటైన్ కూడా రావటం చాలా విచిత్రంగా ఉంది చూడండి. ఫ్లేమ్ మళ్ళీ ఆ మంట కూడా అది ఆగకుండా మండటం. అట్లాగే చుట్టూతా చూడొచ్చు ఈ దేశానికి సంబంధించిన కోట్ ఆఫ్ ఆర్మ్స్ అనుకుంటా, చాలా రకాలు ఉన్నాయి. దాటి మీద సింహం బొమ్మ ఉంది. నన్ను కలవడానికి మన మిత్రుడు వచ్చారు, చాలా సంతోషం అనిపించింది. మన బ్రదర్ వచ్చి యాక్చువల్లీ సికింద్రాబాదే, వాళ్ళ పూర్వీకులు, కానీ చెన్నైలో సెటిల్ అయ్యారు. మనం వాడిని పరిచయం చేసుకుందాం. యాక్చువల్లీ నా వీడియోలు ఫాలో చేయడం ఏంటంటే భువని దగ్గర నుండి చూసారంట. మన భువని తమిళ ట్రెక్కర్ తెలుసు కదా, మన మంచి స్నేహితుడు. వాడి వీడియోస్తో చూసి అప్పటి నుండి ఎవ్రీడే పడుకునే ముందు నా వీడియో చూస్తారంట. ఎందుకంటే నేను ఇండియా టైం మార్నింగ్ 8 AM అప్లోడ్ చేస్తే నాకు ఇక్కడ ముందు రోజు 10:30కి నా వీడియో రిలీజ్ అవుతుంది. నమస్కారం బ్రదర్, వణక్కం. வணக்கம்ண்ணா. బాగున్నారా? இருக்கீங்க? கனடா எப்படி இருக்கு? நல்லா இருக்கு, செம்மையா இருக்கு. మనవాడు తెలుగు కూడా బాగా మాట్లాడతారు, ఓన్లీ తమిళ అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ మదర్ వచ్చి, మా డాడీ ఎక్కడ? డాడీ కూడా చెన్నై. డాడీ చెన్నై, అమ్మేమో అమ్మ సికింద్రాబాద్. ఓహో అట్లానా, బాగుంది. మీరు బాగా మాట్లాడుతున్నారు తెలుగు. అవునా, మీ వీడియో చూసాను, నేర్చుకున్నాను. మెల్లమెల్లగా అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇంట్లో కూడా తెలుగు మాట్లాడతారా? ఇంట్లో తెలుగే మాట్లాడతాం, కొంచెం ఇక్కడ వచ్చాక టచ్ పోయింది. ఓకే, సో తర్వాత మీ వీడియో చూసి నాకు వెరీ గుడ్. నాకు చాలా సంతోషంగా ఉంది మీరు నన్ను సపోర్ట్ చేయడం. ఒకసారి మీ పేరు చెప్పారా లేదా? విష్ణు. ఏం చదివారు? నేను మాస్టర్స్ చేశాను ఇండియాలో. తర్వాత ఇక్కడ సీనియర్ డేటా ఇంజనీర్ పనిచేస్తున్నాను ఐటీ కంపెనీలో. బ్రదర్ పెళ్లి కూడా అయిపోయింది, వైఫ్ అండ్ ఇద్దరు ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడ చదివారు మీ వైఫ్? యూనివర్సిటీ ఆఫ్ ఆటవాలో చదివి లాస్ట్ నవంబర్ ఇక్కడ గవర్నమెంట్లో పనిచేస్తున్నారు. గవర్నమెంట్ మంచి విషయం. అయితే ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అవును, బాగుంది బ్రో, చాలా సంతోషంగా ఉంది. మీరు ఇట్లాగే మంచిగా సెటిల్ అవ్వాలి, ఇంకా బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిత్రుడు మామూలుడు కాదు, నన్ను సర్ప్రైజ్ చేశారు. ఇదిగోండి, నాకు షర్ట్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి ఒక షర్ట్ గిఫ్ట్గా తీసుకొచ్చారు. తీసుకొచ్చి చూపించండి. బాగుంది, సూపర్ ఉంది. వైట్ ఇలాంటి ఫ్లోరల్స్ అంటే నాకు చాలా ఇష్టం. అదిరిపోయింది బ్రో నిజంగా. ఇది పార్టీ బీచ్ బాయ్ లాగా ఉంది, బట్ వండర్ఫుల్ ఉంది, బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ ప్రేమకి ఏం చెప్తా నేను, రియల్లీ హ్యాపీ. ఈ హిస్టారికల్ బిల్డింగ్స్ అన్ని చూస్తుంటే అసలు భలే షాకింగ్ అనిపిస్తుంది. 150 సంవత్సరాల క్రితమే అద్భుతంగా నిర్మించారు వీళ్ళు. ఇది మనకు ఎదురుగా కనబడుతున్నదేమో పార్లమెంట్, ఒక టవర్ లాగా ఉండి పైన క్లాక్ కూడా ఉండి ఇదిగోండి వీళ్ళ జాతీయ పతాకం ఎగురుతూ భలే అనిపిస్తుంది. ఇక ఏదైనా సరే గవర్నమెంట్కి సంబంధించిన పనులు ఇక్కడ పీపుల్కి ఉన్నా కూడా వాళ్ళు చాలా వరకు పనులు ఇక్కడే జరుగుతాయి అని చెప్తున్నారు. ఈ రాజధానిలో పార్లమెంట్కి ఆనుకొనే ఇక్కడ ఒక అందమైన బిల్డింగ్ ఉంటుంది. ఇది చూడంగానే అనుకున్నాను ప్యాలెస్ అని. ఇది 1912 సంవత్సరంలో దీన్ని ఓపెన్ చేశారు. దీన్ని నిర్మించిన చార్లెస్ హేస్ అనే వ్యక్తి కానీ టైటానిక్ షిప్లో మరణించాడంట. 1912లో అది ఓపెన్ అయింది. 1913లో టైటానిక్ మునిగిపోయింది కదా సముద్రంలో, సాడ్ న్యూస్. అలాగే దాని తర్వాత ఇక హోటల్ చేసేశారు. చాలా పెద్ద ప్రెసిడెంట్లు, సెలబ్రిటీస్ అందరూ వచ్చి ఇక్కడ స్టే చేస్తారు. కరెక్ట్గా సిటీకి మధ్యలో ఉంటుంది. నెల్సన్ మండేలా కూడా స్టే చేశారంట. ఒక రోజుకి ఇప్పుడు అక్కడ హోటల్లో స్టే చేయాలంటే 20,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. దానికి ఆపోజిట్లోనే మనకి వార్ మెమోరియల్ ఉంటుంది. అదిగోండి అక్కడ ఒక పిల్లర్స్ లాగా ఉండి సిటీ సెంటర్ మధ్యలో ఉంది కదా, వెస్టిన్ ఆపోజిట్లో ఆ బిల్డింగ్. World War Iలో మరణించిన వాళ్ళు, అట్లాగే చాలామంది మరణించిన వాళ్ళు ఉంటారు కదా సైనికులు, వాళ్ళకి జ్ఞాపకంగా దాన్ని నిర్మించారు. ఈ బిల్డింగ్స్ అన్ని చూస్తున్నప్పుడు భలే అనిపిస్తుంది అసలు. అన్ని హిస్టారికల్ బిల్డింగ్స్ కదా. ఈ స్క్వేర్ ఉంది కదా, ఈ స్క్వేర్లో ఇక్కడ మరొక ఆర్చ్ లాగా ఉంటుంది. 2వ ప్రపంచ యుద్ధం మరియు 2001 నుండి 2014 వరకు వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వార్లో పాల్గొన్నారు. ఈ అమెరికన్స్తో పాటు ఈ కెనడియన్స్ కూడా చాలామంది వీళ్ళ సైనికులు మరణించారు ఆ వార్లో. వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఇక్కడ ఈ మెమోరియల్ని నిర్మించారు. ఇదిగోండి ఒక ఆర్చ్ లాగా ఉండి అక్కడ సైనికులు పోరాడుతున్నట్లు ఉంటుంది.
ఇక్కడ మరొక హిస్టారికల్ మాన్యుమెంట్ ఉంది, చూడొచ్చు. చాలామంది ట్రైబల్ పీపుల్ అట్లాగే అమ్మాయి అబ్బాయి అందరూ అక్కడ నుంచొని ఉన్నట్లు, తాడులు పట్టుకొని లాగుతున్నట్లు ఇక్కడ పిరంగి పట్టుకున్నారు. 1812 నుండి 1815 అని రాసుంది. అమెరికాకి కెనడాకి మధ్య అప్పుడు వార్ జరిగిందంట. ఆ తర్వాత ఏదో ట్రీటీ జరిగి ఎవరి ల్యాండ్ వాళ్ళకే ఉంది. ఇక అలాగా వార్ స్టాప్ చేశారు. సిటీ మధ్యలో ఒక అందమైన కెనాల్ ప్రయాణిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీదే నేను నుంచుని ఉన్నాను, మీకు క్లియర్గా చూపిస్తాను. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే 1815 వార్ తర్వాత మళ్ళీ ఏదైనా సమస్య రావచ్చేమోనని చెప్పి ఈ కెనాల్లో ఇదిగోండి ఇలాగా బ్రిడ్జెస్ లాగా నిర్మించారు. ఎందుకంటే కెనాల్ ఏమో ఒక హైట్లో ఉంటుంది, కనీసం ఒక 30 మీటర్లు ఎత్తులో ఉంటుంది. ఆ ఎదురుగా మనకి కనబడుతున్న నది చూస్తున్నారు కదా, ఒటావా నది, అదేమో ఇంకా కిందకి ఉంది. ఇక లెవెల్ మెయింటైన్ చేయడం కోసం ఇట్లా వీళ్ళు లాకింగ్ సిస్టమ్ ఎట్లా పెట్టారో చూడండి. కనీసం 7-8 గేట్లు వరకు స్టెప్ బై ఉంది. ఇదే వింటర్ సీజన్లో స్కేటింగ్ చేసే వాళ్ళకంట ఇది లాంగెస్ట్ రింక్ అంట. అసలు ఇది దీని మీద కూడా స్కేటింగ్ చేస్తారు, ఎందుకంటే మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది కదా. ఈ ప్రదేశం నుండి వెనక్కి మీరు చూసుకోండి 20 కిలోమీటర్ల వరకు స్కేటింగ్ చేస్తారు ఈ కెనాల్లో. అలాగే ఈ నది అనేది ఈ కెనాల్ 202 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, ఒటావా నుండి కింగ్స్టోన్ వరకు. ఆ స్కేట్ చేసే రింగ్ చూస్తే అసలు ఎంత షాకింగ్ ఉందో చూడండి. ఇప్పుడు దాకా నేను చూపించిన ప్యాలెస్ ఎలా చక్కగా కెనాల్లో స్కేట్ చేస్తున్నారో చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఇప్పుడు దాకా మీకు చెప్పిన కెనాల్ని మరొక సైడ్కి వచ్చి మీకు చూపిస్తున్నాను. ఈ వాటర్ అంతా ఫ్రీజ్ అయిపోతుంది అంటే అసలు భలే షాకింగ్గా అనిపిస్తుంది నాకు ఇప్పటికి కూడా. నేను ఒక ఫోటో కూడా మీకు చూపిస్తాను స్క్రీన్ మీద, భలే షాక్ అవుతారు. అందరు జనాలు అంత థిక్గా అంత స్ట్రాంగ్గా ఫ్రీజ్ అయిపోతుంది, ఎందుకంటే -30 డిగ్రీల వరకు వస్తుంది ఇక్కడ. వెదరు చాలా చలిగా ఉంటుంది ఒక 6 నెలల వరకు. సిటీ మధ్యలో ట్రావెల్ చేసేటప్పుడు చాలా వరకు ఇలాగ బ్రాంజ్ మెటల్తో తయారు చేసిన కొన్ని బొమ్మలు ఉంటాయి, వాటికి ఒక స్టోరీ కూడా ఉంటుంది. ఒకప్పుడు ఉమెన్స్కి సంబంధించిన విషయం ఏదో కానీ నిరసన జరిగింది 1929 సంవత్సరంలో. దాన్ని ఆధారంగా తీసుకుని వీళ్ళు పెట్టారు ఇక్కడ. ఆవిడ చెప్తున్నారు చూడండి, ఉమెన్ ఆర్ పర్సన్స్ అని చెప్పి ఇంగ్లీష్లోను అట్లాగే ఫ్రెంచ్లో కూడా రాసి ఉంది. అప్పట్లో మరి వీళ్ళకి రైట్స్ అనేవి చాలా తక్కువగా ఉండేవి అనుకుంటా. ఇక్కడ పెద్దవాళ్ళు చూడొచ్చు కూర్చొని కప్పులో కాఫీ తాగుతున్నట్లు. ఇప్పుడే గేట్లు కొంచెం వదిలినట్లున్నారు, ఏంటి సౌండ్ వస్తుందా అని చూశాను. అదిగోండి వాటర్ లెవెల్ బాగా పెరిగినట్టుంది అవతల పక్కన వాన పడటం వలన. ఇక ఇదంతా కిందకి నదిలోకి వదిలేస్తున్నారు. ఒకేసారి ఈ 7 గేట్లు ఓపెన్ చేశారు చూడండి, అన్నిట్లోనూ ఎట్లా మనకి కనబడుతున్నాయో 7 గేట్లలోనూ వాటర్ లెవెల్. ఈ పార్క్లో ఎక్స్ప్లోర్ చేస్తూ ఈ ఫ్లవర్స్ని చూస్తున్నప్పుడు భలే అనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. నిజంగా వాటిని చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తున్నాయి, కానీ న్యాచురల్. కరెక్ట్గా మనం ఏప్రిల్లో ఈ ప్రదేశానికి వస్తే ఈ సిటీకి తులిప్ ఫెస్టివల్ చాలా వరకు జరుపుకుంటారంట. లాస్ట్ టైం మనం నెదర్లాండ్స్ వెళ్ళినప్పుడు ఇది విండ్ మిల్స్ చూసుకున్నాం కదా, వాటి బ్యాక్ సైడ్ ఉన్న పొలాలు కూడా అవి కూడా అన్నీ తులిప్ పండించే వ్యవసాయ భూములు, కానీ అప్పుడు లేదు, చాలా లేట్గా మనం వెళ్ళాము. ఈ అందమైన పార్లమెంట్ బ్యాక్ సైడ్లో ఒక పార్క్ ఉంది. ఆ పార్క్ దగ్గర నుండి నడుచుకుంటూ వెళ్తున్నా. ఇప్పుడే నాకు తెలిసిన విషయం, ఈ నది ఉంది కదా ఒటావా రివర్, దీన్ని 2 ప్రావిన్సెస్ షేర్ చేసుకుంటున్నాయంట. అటువైపు ఏమో క్యూబెక్, మనం ఇప్పుడే క్యూబెక్ నుండి వచ్చాం కదా, మాంట్రియల్ నుండి బయలుదేరి ఒటావాకు వచ్చాం. ఇప్పుడు మనం ఒటావా సైడ్ నుండాం, ఇది ఒంటారియో అని పిలుస్తారు. ఇటువైపు బ్యాక్ సైడ్లోనే మనకు అక్కడ ఒక ఐరన్ బ్రిడ్జ్ ఉంటుంది చూడండి. మరియు వీళ్ళు చెప్పటం ఇటువైపు ఏమో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందంట రెంట్స్ అన్నీ, మరియు ఈ బ్రిడ్జ్ జస్ట్ దాటి అవతల పక్క స్టే చేస్తే చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది, చాలా తక్కువ ఉంటాయంట రెంట్లు, హౌస్ రెంట్స్. అలాగే కొన్ని ఇండస్ట్రియల్ సంబంధించిన కంపెనీలు కూడా ఉన్నాయి చూడండి ఆపోజిట్లో అక్కడ. దాని పక్కనే ఏదో కానీ గవర్నమెంట్ సంబంధించిన బిల్డింగ్ అనుకుంటా, అదిగోండి కెనడియన్ ఫ్లాగ్ ఉంది దాని మీద. ఈ నది చాలా వందల సంవత్సరాల నుండి ట్రేడ్ రూట్గా ఉపయోగించేవారు. ఎప్పుడు యూరోపియన్స్ ఇక్కడికి వచ్చారో దానికి ముందు ఈ ట్రైబల్ పీపుల్ కూడా ఈ నదిలోనే చాలా వరకు మనకి ఇలా కొన్ని ఐలాండ్స్ కూడా చూసుకోవచ్చు. అదిగోండి అక్కడ ఎన్ని పక్షులు ఉన్నాయో, సీగల్స్ కూడా కనబడుతున్నాయి.
యువతలకు వచ్చిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంది, వ్యూ వర్త్. ఇంత దూరం నేను నడిచి వచ్చింది ఒక 20 నిమిషాల పాటు. ఇక్కడ మరికొన్ని బ్రిడ్జెస్ కనబడుతున్నాయి, అవతల పక్క సిటీ. ఇది చూడండి, ఐరన్ బ్రిడ్జ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కనీసం 150 సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించి ఉండొచ్చు. ఇందాక మీకు బ్యాక్ సైడ్లో ఒక మ్యూజియం లాగా కనబడిందని చెప్పాను కదా. ఇక్కడ ఒకప్పుడు ఇండిజినస్ పీపుల్ ఉండేవారు కదా, వారి గురించి, వారి జీవనం గురించి చాలా విషయాలు ఆ మ్యూజియంలో పెట్టి తెలియజేస్తున్నారంట. ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆ ఇండిజినస్ పీపుల్ అప్పుడప్పుడు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు ఏదో ఒక టాపిక్ మీద. ఎందుకంటే ఒకప్పుడు ఈ భూమి అంతా వాళ్ళదే కదా. ఈ దారిలో నడుచుకుంటూ ఇక్కడ కొంతమంది కూర్చున్నారు అమ్మాయిలు. వాళ్ళు ఏ డ్రగ్ తీసుకుంటున్నారో ఏమో కానీ నన్ను చూడంగానే ఒక్కసారిగా ఇసిరేసి బ్యాగ్లో దాచేస్తున్నారు. అలా భయపడటం వల్ల ఉపయోగం లేదు. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఆరోగ్యాన్ని వాళ్ళే చెడగొట్టుకుంటున్నారు, ఆ మత్తుకి బానిసలు అయ్యి. అది బాధ వేసింది నాకు. చిన్న పిల్లలు, నాకు తెలిసి 20-22 అట్లా ఉంటాయేమో అమ్మాయిలు. ఈ బిల్డింగ్ ముందు ఒక పెద్ద స్పైడర్ని ఫిక్స్ చేశారు, భలే అనిపిస్తుంది చూడండి. ఈ చూడంగానే నాకు స్పైడర్ మ్యాన్ మూవీ గుర్తొచ్చింది. వావ్, అదిరిపోయింది అసలు. ఇటువైపు పార్క్లో మనం నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ అందమైన వాటర్ ఫాల్ ఉంది. ఈ నదికి ఒడ్డునే మనకి ఇలా ఎంబసీస్ కనపడుతూ ఉంటాయి. ఇది ఫ్రాన్స్ ఎంబసీ. మరొక అందమైన లొకేషన్కి మిమ్మల్ని తీసుకొచ్చాను. ఈ ఒటావా నది ఒడ్డునే మనకి రిడవ్ ఫాల్స్ ఉంటుంది, భలే ఉంటుంది. ఇదిగోండి చూడండి, చాలా బాగుంది కదా. దాని మీద ఒక బ్రిడ్జ్ లాగా నిర్మించి ఒక లెవెల్, ఆ లెవెల్ దాటిన దగ్గర నుండి వాటర్ అంతా ఇలా నదిలో కలిసిపోవటం సూపర్ ఉంది. ఇక్కడ నుండి గమనిస్తున్నప్పుడు వాటర్ ఫాల్ బ్యాక్ సైడ్ నుండి చుట్టూతా ఒటావా నది కనబడుతూ, ఇక్కడ కానీ కొన్ని రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, చాలా ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్స్. ఇక రెస్టారెంట్స్లో కూర్చొని హోటల్స్లో అక్కడ నుండి వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తారు చాలా వరకు ఫుడ్ తినడానికి. లాస్ట్ టైం నేను కంట్రీలో దిగాను కదా, కెనడాలో మాంట్రియల్ సిటీలో. అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు అసలు నాకు కెనడా దేశం వచ్చానని ఫీలింగే కలగలేదు. మరి ఎక్కువగా భారతీయులు టూరిస్ట్ని చూడటమో, లేకపోతే ఇక్కడ లోకల్స్ చాలామంది మన భారతీయులు స్ట్రీట్స్లో గమనించడం వల్ల ఏమో కానీ, బట్ ఇక్కడ ఒటావా వచ్చిన తర్వాత చాలా బాగుంది. నిజంగా కెనడాలో ఉన్న ఫీలింగ్ కలిగింది. ఈ రోడ్స్ కానీ, ఈ హిస్టారికల్ బిల్డింగ్స్ కానీ చూస్తూ. ఈ డౌన్ టౌన్లోనే ట్రావెల్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ స్టార్ బక్స్ కనబడుతుంది. కొంతమంది టూరిస్ట్ కూడా ఇక్కడ వాక్ చేస్తూ జనాలు కనబడుతున్నారు, మన భారతీయులు కూడా చాలా వరకు. రైట్ సైడ్లో అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి వాన పడుతుంది కదా, పూర్తిగా క్లోజ్లో ఉన్నాయి. ఇక్కడ దగ్గరలోనే మనకు ఒక ఫార్మర్స్ మార్కెట్ ఉందంట, బాగుంది. రాజధాని మధ్యలో కూడా ఇప్పుడు మనకి రైతు బజార్లో ఉన్నట్లు రైతులు విలేజెస్ నుండి తెచ్చుకొని ఇక్కడ సేల్ చేసుకుంటారంట. దారి పొడుగునా మనకి ఇలాగా గ్రాఫిటీతోనూ ఇలాగ మంచి ఆర్ట్తో చేసిన బొమ్మలు బాగా కనపడుతున్నాయి, బ్యూటిఫుల్గా ఉంది. ఒక అమ్మాయి మంచి ఫ్లవర్స్ మధ్యన అట్లాగే గార్డెన్లో కూర్చున్నట్లు. ఈ ఫార్మర్స్ అందరికీ కోసం ఎప్పుడో నిర్మించిన బిల్డింగ్ ఇది. దీంట్లోనే వీళ్ళు రైతులందరూ రకరకాల ఫుడ్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ తెచ్చి సేల్ చేస్తారంట. మరి కొన్ని హిస్టారికల్ బిల్డింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో. అప్పట్లో కేవలం 1 ఫ్లోరు 2 ఫ్లోర్లు వరకే కట్టేవారు. ఇది పూర్తిగా పడిపోయినట్లుంది. ఈ బిల్డింగ్ చూడండి, కూలిపోయింది. విటోరియా అని చెప్పి రాసుంది వాళ్ళ ఇంటి ముందు. మనిషిలో ఐస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇక్కడ ఒక గ్యాలరీ ఉంది, భలే మన కళ్ళే చక్కగా క్లోజ్గా ఒక ఫోటో తీసి దాన్ని మనకి ఒక ఫ్రేమ్ లాగా కట్టి ఇస్తారు. చాలా అందంగా ఉంది అసలు ఫోటో చూడండి. మన ఐ బాల్ ఎలా ఉంటుందో చూసారా, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. రకరకాల కలర్స్లో ఉంటుంది. మీ ఐ బాల్ ఏ కలర్లో ఉంటుందో చెప్పండి. నాది బ్రౌన్లో ఉంటుంది. లుక్ ఎట్ యువర్ ఐఆర్ఐఎస్ అని ఉంది, చూస్తున్నారు కదా. నా కన్నును ఇప్పుడు అక్కడ పెట్టి చూశాను, అసలు ఎంత అద్భుతంగా కనబడింది అనుకుంటున్నారు. క్రిస్టల్ క్లియర్గా ఐ లోపల ఉండే సారలు కూడా నాకు కనబడింది. ఇలాంటిది ఎవరైనా మిస్ అవ్వద్దు, నేను మీకు చూపించలేనది, ఎందుకంటే కష్టం ఇక్కడ కవర్ చేసి చూపించటం. వావ్, నిజంగా అమేజింగ్గా ఉంది నా ఐ. లోపల స్టాఫ్ ఉన్నారు, ఒక అమ్మాయి చెప్తున్నారు మన ఫోటో తీసిన తర్వాత అట్లా యాక్రోలిక్లో ఒక ఫ్రేమ్ లాగా చేసి దాన్ని, ఇది కూడా ఆ ఫోటోని ఫ్రేమ్ లాగా ఫిక్స్ చేసి ఇస్తారంట. ఒక ఎగ్జాంపుల్ ఉంటే చూపించమని అడుగుతున్నాను.
బట్ రియల్లీ వర్తే. కానీ బట్ చాలా ఖరీదు చెప్తున్నారు. ట్యాక్స్తో కలిపి అంతా కలిపి 77 అవుద్దంట డాలర్లో. వావ్, ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఐ. బిలాంగ్స్ టు ఉమెన్ ఆర్ మెన్? My coworker, she's a woman. My coworker, she's a woman. Oh, it's co-worker then. కోవర్కరా? ఓకే, వారి కోవర్కర్ అంట. ఐ చాలా బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ. కెనడా అంటే మనకి మొట్టమొదట గుర్తొచ్చేది మేపల్ లీఫ్ కదా. ఆ లీఫ్తో కూడా వీళ్ళు ఒక సిరప్ రెడీ చేస్తారంట. ఆ సిరప్కి సంబంధించిన ఒక షాప్ ఉంది. ఇదిగోండి, ప్రత్యేకంగా ఎలా తయారు చేస్తున్నారో వాటిని నాకు తెలిసి జామ్స్లోను బ్రెడ్స్లోను ఉపయోగించి తింటారనుకుంటా. ఇదిగోండి, రకరకాల సిరప్స్. మేపల్ లీఫ్ ఉంటుంది కదా, ఇది ఒక్కటి వచ్చి బాటిల్ వచ్చి 10 కెనడియన్ డాలర్లు, అంటే 620 రూపాయలు. ఈ ఫార్మర్స్ మార్కెట్లో మనకి చాలా వరకు రెస్టారెంట్స్ కనబడుతున్నాయి, కానీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ క్లోజ్ చేసి ఉన్నట్లుంది. ఎందుకంటే ఇప్పుడు వాన పడుతుంది కదా, ఎవరో వచ్చినట్లు లేరు. బట్ మంచి మంచి రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి, కొన్ని సూవినియర్ షాప్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి, ఇట్లాగా ఇళ్ళ ముందు తగిలించుకునేవి, చక్కగా గాలికి మంచి సౌండ్ వస్తూ ఉంటాయి. ఆ క్యాప్స్ కూడా చాలా బాగున్నాయి. జాకెట్ అయితే ఇంకా బాగుంది, హుడీ. కెనడా 1867 అని రాసుంది, మేపల్ లీఫ్ ఉండి. ఈ అందమైన లొకేషన్లో ఇరువైపులా చాలా బిల్డింగ్స్, పబ్స్, ఎప్పుడో 100-150 సంవత్సరాలు నిర్మించినవి కూడా కనబడుతూ చాలా వరకు అందమైన ఆర్ట్ వర్క్ కూడా కనబడుతుంది ఈ బిల్డింగ్స్ మీద. మెయిన్గా వెనక్కి మనం తిరిగి చూసుకుంటే ఇక్కడ ఒటావా అని ఉంటుంది. చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటో దిగుతారు, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అది. ఇవ్వండి, వీక్ డేస్ అయినా కూడా వీకెండ్స్ అయినా సరే రాత్రి వేళల్లో వచ్చినప్పుడు చాలా హ్యాపెనింగ్గా ఉంటుందంట. ఎందుకంటే కొన్ని పబ్లు, క్లబ్లు, బార్లు అన్నీ ఉంటాయి ఈ స్ట్రీట్స్లోనే. అలాగే ఇక్కడ స్ట్రిప్ క్లబ్ అంటే చూడండి, అది బేర్ ట్యాక్స్ జెంటిల్మెన్స్ అని ఉంది కదా. సిటీలోనే మరొక అందమైన ప్రదేశానికి మనం వచ్చాం. ఇది కూడా చాలా పెద్ద పార్క్. ఈ పార్క్ మనకి ఒటావా నది ఒడ్డున ఉంటుంది. వీళ్ళకి సముద్రం చాలా దగ్గరలో లేదు, కనీసం 400 కిలోమీటర్లు పైన ప్రయాణించాలి. అందుకని వీళ్ళు ఏం చేశారంటే, ఈ నది చాలా పెద్ద నది కదా, ఈ నది ఒడ్డునే వీళ్ళు చక్కగా బీచ్ రెడీ చేసుకున్నారు. దీని పేరు భలే ఉంది, బ్రిటానియా బిస్కెట్స్ లాగా బ్రిటానియా బీచ్ అని. దారిలో సడన్గా ఎందుకు ఆగానంటే, అదిగోండి, ఇలా మనం చక్కగా అందమైన ఉడతలు చాలా వరకు చూసుకోవచ్చు. అది కూడా భలే సడన్గా ఆగి ఏంటో అబ్జర్వ్ చేస్తుంది. చూడండి, స్కూల్ పిల్లలు వచ్చారు, అందరూ చూడవచ్చు. ఇదిగోండి, ఏదో ఆడుతున్నారు, చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి వాళ్ళ చేతుల్లో, ఫుట్బాల్. వీళ్ళందరూ చిన్నపిల్లలందరూ ఫుట్బాల్ ఆడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది ఏమో రగ్బీ కూడా ఆడుతున్నారు. అదిగోండి అమ్మాయిలు. బీచ్ చాలా బాగుంది, చాలా పెద్దది. వీకెండ్ టైంలో వస్తే ఇక్కడ అంతా అసలు స్విమ్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ అన్ని టెంట్స్ వేసి ఉంటాయి. అలాగే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ లైఫ్ గార్డ్స్ ఇక్కడే ఉంటారనుకుంటా. ఎవరు మనుషులు లేకపోయినా కూడా ఇద్దరు అక్కడ కూర్చుని ఉన్నారు. చూడండి, ఏదైనా సమస్య వస్తే తొందరగా వెళ్ళి వాళ్ళని కాపాడడానికి. లోపల ఏదో కానీ సెయిలింగ్కి సంబంధించింది నేర్పిస్తున్నట్లున్నారు. అదిగోండి, చూడండి, అక్కడ సెయిలింగ్ బోట్స్ ఎలా ఉన్నాయో, చిన్న చిన్నవి ట్రైనింగ్ ఇస్తున్నట్లున్నారు. ఇలాంటి బీచెస్ కానీ ఇలాంటి నదుల దగ్గరికి వచ్చినప్పుడు నాకు బాగా నచ్చే స్పోర్ట్ ఏమైనా ఉందంటే కయాకింగ్. భలే అనిపిస్తుంది, చక్కగా ప్యాడల్ చేసుకుంటూ హ్యాపీగా వ్యూని చూస్తూ మెల్లగా నిదానంగా చూసుకుంటూ ప్రయాణిస్తున్నప్పుడు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. వాన పడింది కదా, చల్లటి గాలి వేస్తూ చాలా హాయిగా ఉంది. ఈ లైట్లు ఇంకా ఆన్ చేసే ఉంచారు, బాగుంది కదా ఇలా చూడటం. మెయిన్గా ఈ బీచ్ ఏరియాలోకి సూర్యుడు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు వస్తారంట చూడటానికి. భలే అనిపిస్తుంది, కరెక్ట్గా ఆ షాడో వచ్చి వాటర్ మీద పడుతూ. సాయంత్రం 6ంటికి ఒటావా నుండి ఇక్కడికి టొరంటో రావడానికి కార్స్ ఉంటాయంట. ఆన్లైన్లో మన వాళ్ళే బుక్ చేశారు, ఇక దాంట్లో వచ్చేసాను. ఇంకా బాగా వచ్చారు, 400 కిలోమీటర్లు 4 గంటల్లో వచ్చేసారు. సూపర్ ఫాస్ట్గా 120 కిలోమీటర్ స్పీడ్తో. మళ్ళీ ఇక్కడ టొరంటోకి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద రోడ్లు చూసి, ఆ బిల్డింగ్స్ చూసి ఒక ఫీల్ అయితే వచ్చింది నాకు, కెనడాలో ఉన్నట్లు. బాగా చలి గాలి, ఇప్పుడు వాన పడుతుంది కదా బాగా, అందుకనే
ఇక ఈ వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.